నమస్తే. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సతీష్ కుమార్ ఇప్పుడు పరకామణి కేసులో ఇప్పుడు ఆయన ఫోన్ డేటా అంతా పోలీసులు తీయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీని వెనక ఇప్పుడు ఎలాంటి నిజాలు బయట పడబోతున్నాయని ఆసక్తికరంగా ఉంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ డేటా తోటి ఎలాంటి నిజాలు బయటపడచ్చు అంటారు? మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ హంతకుల యొక్క గుట్టు మొత్తం ఫోన్లో ఉందా అంటే ఇప్పుడు పోలీస్ అధికారి మరి సతీష్ కుమార్ ఇవాళ ఫోన్ అది ధ్వంసమైంది అంటున్నారు. అంటే అతను రైల్లో నుంచి కింద పడ్డా, తోసేశారా, లేదు చైన్ లాగి అతన్ని ఈడ్చుకొచ్చి అక్కడ చంపారా, వాళ్లే బద్దలు కొట్టారా ఫోన్? ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ బద్దలైనంత మాత్రాన, దాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన దానిలో సమాచారం ఏమీ ధ్వంసం కాదు. ఇవాళ సిడిఆర్ విశ్లేషణ, కాల్ డేటా రికార్డు కనుక బయటికి తీస్తే టవర్ లొకేషన్ల ఆధారంగా అసలు అక్కడికి ఇంకెవరెవరు వచ్చారు, ఎవరెవరు అతనితో కలిసి ప్రయాణించారు, అతనితో పాటు రైలు ఎవరెక్కారు, వాళ్ళ సీసీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. ఏంటి, అతను మరి 2 గంటల ముందే ఎందుకు బయలుదేరాడు ఫోన్లో తెలుస్తుంది. ఏంటి, ఎవరన్నా అతని ముందే బయలుదేరమని చెప్పారా, మెసేజ్లు పంపారా? యాక్చువల్ గా ఆ రైలు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి 1 గంట కనుకుంటాను, రాత్రి 1 గంటకి. అతను 11 గంటలకి ఎందుకు బయలుదేరాడు? 11:21కి మరి అతను అక్కడ ఏదో కేఫ్ దగ్గర టీ తాగాడు అంటున్నారు. ఒక 5 నిమిషాలు ఉన్నాడు అంటున్నారు. అతనితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? ఆయన కదలికలను ఎవరన్నా గమనించారా? అతనితో పాటు ఎవరన్నా ఫాలో అయ్యారా? ఇప్పుడు అక్కడ గుంతకల్ స్టేషన్ లో మరో బోగీలో నేరస్తులు ఎక్కారంటున్నారు. ఒక 13 మంది నేరస్తుల్ని గుర్తించారు, వాళ్ళను కూడా విచారిస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటి, అసలు అతని సీట్ నంబర్ 29, కానీ అతని బ్యాగ్ మరి సీట్ నెంబర్ 11 దగ్గర ఉంది. 29లో ఉండాల్సిన బ్యాగ్ 11 దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే 11వ సీటు దగ్గర నిందితులు ఉన్నారా, హంతకులు ఉన్నారా? అక్కడికి అతన్ని పిలిపించుకున్నారా? అక్కడ ఏం జరిగింది? ఆ 11వ సీటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే గానీ వాస్తవాలు బయటికి రావు. ఇప్పుడు ఆ సీటు దగ్గర రక్తపు మరకలు ఉన్నాయంటున్నారు. బ్యాగ్ ఉండటమే కాదు, మరి మనం మీడియా కథనాలు కొన్ని కనుక చదివితే చూస్తే 11వ సీటు దగ్గర రక్తపు మరకలు యథార్థమేనా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మరి ఆ శానిటేషన్, ఆ శుభ్రం చేసే వాళ్ళని కూడా విచారించారంటున్నారు. ఇప్పటికి 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మొన్న అదే ఎక్స్ప్రెస్ లో 2 బొమ్మలతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఒక బొమ్మ మామూలుగా కాలు జారి పడినట్టుగా 2 అడుగుల దూరంలోనూ ఏమో పడింది, ఇంకో బొమ్మ ఎవరో తోసినట్టుగా 17 అడుగుల దూరంలోనూ ఏమో పడింది. అంటే యాక్చువల్ గా ఈ బాడీ మరి 30 అడుగుల దూరంలో ఉందంటున్నారు. రైల్వే ట్రాక్ 30 అడుగుల దూరంలో ఉంటే నిన్న 2 బొమ్మలే కాదు, ఇవాళ మరి 3 బొమ్మలతో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఏంటి, ఆ రోజు ఎంత వేగంతో ఎక్స్ప్రెస్ వెళ్ళిందో అంత వేగంతో వెళ్తూ ఈ 3 బొమ్మలతో మరి జరిపిన సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా నిన్నటి రిజల్ట్స్ వచ్చాయి. ఏంటి, 2 అడుగులు, 17 అడుగులు ఆ ప్రాంతాల్లో బొమ్మలు పడితే మరి 30 అడుగుల దూరానికి ఎలా వెళ్ళింది? ఇప్పుడు మనం అంటోంది అదే. అసలు ఇప్పుడు ఆ ఫోన్ హంతకులే ధ్వంసం చేశారా, లేదు ఈ పడటం వల్ల అది ధ్వంసమైందా? ఇప్పుడు యాక్చువల్ గా 6వ తారీఖు ఆయన మొదటి విచారణకు వచ్చాడు. విచారణకు వచ్చినప్పుడు ఎవరెవరితో మాట్లాడాడు, దానికి ముందు రోజు ఎవరితో మాట్లాడాడు, తర్వాత ఎవరితో మాట్లాడాడు. ఇప్పుడు 2వ విచారణ నిన్న, ఏది 13వ తారీఖు బయలుదేరాడు. దానికి ముందు ఎవరెవరు ఆయనతో మాట్లాడాడు, బెదిరింపులు ఏమైనా ఉన్నాయా, ఆ కాల్ డేటా, ఆ వాట్సాప్ మెసేజ్లు, లేకపోతే ఆ ఇంటర్నెట్ కాల్స్, ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తే గానీ వాస్తవాలు మనకి బయటకు రావాలి. ఒకటి, అసలు మరి భూమన కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసి ఇది ఆత్మహత్య అని? అప్పటికి అసలు ప్రభుత్వం ప్రకటించలేదు, పోలీసులు ఎవరు చెప్పలేదు. ఇది హత్యో తెలియదు, ఆత్మహత్యో తెలియదు, అనుమానాస్పద మృతిగా మరి నమోదైంది. రెస్పాండ్ అవటం ఎలా చూడొచ్చు అంటారు?
అదే కదా. ఇప్పుడు ఏది తొందరపడి ఒక కోయిలు అనకూడదు, ఇది కోయిలు కాదు, ఇది గద్ద అనాల. తొందరపడి ఒక గద్ద ముందే కూసింది అనాలా? దీంట్లో ఇప్పుడు ఒకటి, కుటుంబ సభ్యులు హత్య అంటుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అంటే దర్యాప్తును పక్కదారి పట్టించడం కోసం భూమన కరుణాకర్ రెడ్డి మరి ఆత్మహత్య అనే తీసుకొచ్చాడా? ఇప్పుడు ఇవాళ ఈ కేసులో మరి ఒక సిఐ పాత్ర ఏర్పడతాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ గతంలో తిరుపతిలో చక్రం తిప్పినటువంటి ఆ సిఐ, మరి అతనికి మరి ఇక్కడ ఈ కేసుకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అతని పాత్ర ఏంటి, అతనేమన్నా ఫోన్లు చేశాడా, అతనేమన్నా బెదిరించాడా? అంటే ఈ హంతకులు అతని ద్వారా సతీష్ కుమార్ని ఏమన్నా బెదిరించారు? అప్పుడు అతను కూడా పిలిపిస్తున్నారు, ఆల్రెడీ అతను కూడా విచారించినట్టున్నారు. మనకు తెలిసి ఇప్పటి విచారణలో హాజరైనటువంటి సిఐ ఎవరు? అతను ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు హాజరయ్యాడు. అతనేనా ఈ సిఐ కూడా? లేదు, ఎవరో ఎస్ఐ లక్ష్మీరెడ్డి అనేవాడిని కూడా విచారణకు పిలిపించారు. ఇక్కడ ఒకటి, సతీష్ కుమార్ ఇవాళ ఎవరికి ఇట్లాంటి ప్రమోషన్ అతనికి ఎలా వచ్చింది? 2012 బ్యాచ్, 2013 బ్యాచ్ అనుకుంటా. అంటే మహా ఉంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు అనుభవంలో అతని బ్యాచ్ లో ఎవరికి రాలేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్. ఆయన కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ అయ్యాడు, సిఐ అయ్యాడు. ఇప్పుడు సిఐగా ఆ బ్యాచ్ లో ప్రమోషన్లు ఎవరికి రాకుండా ఇతనికి ఒకటికి ఎలా వచ్చాయి? ఎవరు ఇప్పించారు? దానిపైన కూడా విచారణ జరిపించాలి. సతీష్ కుమార్ ప్రమోషన్ వెనుక ఎవరున్నారు? సతీష్ కుమార్ కి వీళ్ళకి ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి? మనకు తెలిసి ఆ కుటుంబం ఏమీ లాభపడలేదు, అతనికి ఏమీ ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని తెలుస్తోంది. వాళ్ళ ఇద్దరు పసిబిడ్డలు, సతీష్ కుమార్ వాళ్ళు ఏంటి, శాలివాహన సంఘం వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. హంతకులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది మళ్ళా ఇంకోసారి రిపీట్ కాకూడదు. ఇలాంటి ఇది మహాపాపం, ఇది ఘోర నేరమే కాదు, మహాపాపం అన్నమాట. ఒకటి, హుండీలో కానుకలు, భక్తులేసిన కానుకలు దొంగతనం చేయటం ఒక తప్పు. నెక్స్ట్ ఆ దొంగతనాన్ని పట్టుకున్నటువంటి పోలీస్ అధికారిని ఈ విధంగా మట్టు పెట్టడం మరొక పాపం అన్నమాట. ఇప్పుడు ఆ రవికుమార్, అతనికి వాళ్ళ రక్షణ కల్పించాలి, అతని కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించాలి. ఇది ఫిర్యాదు చేసిన అతను ఎవరా జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాస్ ఉన్నాడు. అతను ఆల్రెడీ వెళ్ళాడు, ఏమని, సతీష్ కుమారే ఇలా చనిపోతే నాకు భయం వేస్తోంది, నా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అంటున్నాడు. అతని ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. మరో హత్య జరగకుండానే హంతకుల్ని వాళ్ళు పట్టుకోవటం ఒక సవాల్ అన్నమాట. అందుకే హైకోర్టు కూడా ఈ వ్యాఖ్యలు చేసింది. ఏంటి, చాలా షాకింగ్ గా ఉంది మాకు. అసలు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మేము ఇదే చూస్తున్నాం. ఫిర్యాదుదారుల్ని కిడ్నాప్ చేయటం ఏంటి, ఫిర్యాదుదారుల్ని మరి అసలు ఇలా చంపటం ఏంటి? దీనిపైన అసలు ప్రభుత్వం ఇవాళ సీరియస్ గా తీసుకోవాలి. మరి డిఐజీ రవిశంకర్ అయ్యన్నారు కూడా ఈ కేసుని సిఐడికి ఇవ్వమని అడిగినట్టున్నారు. ఇప్పుడు తాడిపత్రి పోలీసుల నుంచి ఈ కేసు కనుక సిఐడికి వస్తే ఈరోజు మరి మృతుడి కుటుంబ సభ్యులతో కూడా సిఐడి అధికారులు మాట్లాడతారంటున్నారు. ఎవరు, సతీష్ భార్య, మరి అతని తమ్ముడు, అన్నలతో కూడా మాట్లాడతారంటున్నారు. ఏదైనా సరే ఈ కేసులో హంతకులు, నిందితులు ఏ స్థాయిలో ఉన్నాళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది కోట్లాది భక్తుల డిమాండ్ అన్నమాట. ఇది కేవలం శాలివాహనుల డిమాండ్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి డిమాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.